శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 23వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శ్రీరార్థం శంభో రపరిమపి శంఖే కృతమభూత్ యదేతద్రూపం సకల మరుణాభ స్తృణయనం కుజాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాతను ఉపాసన చేసే సాధకులు పొందే దివ్యానుభూతిని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. పూర్వపు శ్లోకంలో జగన్మాత పాద సాయుధ్యమును ఉపాసకులు పొందితే, ఈ శ్లోకంలో జగన్మాత పరిపూర్ణ సాయుధ్య పదవి యొక్క వైశిష్ట్యము గురించి ఆచార్యులు వారు వివరించినారు. లోకంలో అందరూ శివ సాయుధ్యమును కోరుకుంటారు. ఈ శ్లోకంలో శివశక్తుల ఏకమై ఒకే రూపమును, అనగా కేవల శక్తి రూపమును సాధకులు తమ ఉపాసన యందు దర్శిస్తారు. ఆచార్యుల వారి భావన. ఓ జగన్మాత, శివునికి అర్ధ శరీరమై ఆయన ఎడమ భాగంలో మాత్రమే నివసించే నీవు సంతుష్ట నొందని మనస్సుతో శివుని రెండవ అర్ధ శరీరమైన కుడి భాగమును కూడా ఆక్రమించావని నేను భావిస్తున్నాను. ఎందువల్ల అనగా, నీ నివాస స్థానమైన నా హృదయములో ఉదయపు బాలభాస్కరుని కిరణము వలె ఎర్రని రంగు కలిగి 3 నేత్రములు కలదై వక్షస్థల భారం వల్ల కొంచెం ముందుకు వంగినట్లు కనపడుచు, వంక కలిగిన చంద్రకళను కిరీటముతో కలిగి ఉన్న నీ స్వరూపము ప్రకాశించుచున్నది కదమ్మా. అంతరార్థమేమనగా, శ్రీమాత శివులు వారి శరీర వామభాగమును అపహరించినది. అందుకు సంతృప్తి చెందక శివుల వారి మిగిలిన భాగమైన కుడి భాగమును కూడా జగన్మాత ఆక్రమించి పరిపూర్ణత్వంను పొందినది. ఉత్తర కౌల సిద్ధాంతమున శక్తితత్వం ఒక్కటే ఉన్నది, శివతత్వం ఉండి ఉండలేదు. శివతత్వము శక్తితత్వం నందు అంతర్భూతమైనదని అర్థం. శ్రీమాత శరీరం అంతా అరుణిమ రంగుతో ఉండుట వలన వక్షస్థలం 3 నేత్రములు మొదలగు కారణములచే శంభుని శరీరము అపహృతం అయినది. శ్రీమాతే శివస్వరూపం. శివుల వారు శ్రీమాత మయుడని, శివశక్తులకు అభేదమని, శ్రీమాత సాయుధ్యమే శివ సాయుధ్యం అని తెలియబడినది. శ్రీమాత ఆకారమున 3 కన్నులతో, వంకలు కలిగిన చంద్రకళతో శివ చిహ్నములు దర్శింపబడినవి. అందుచే శివులు వారి శరీరమే
తన శరీరం చేసుకుందని, ఇది పాతివృత్యా ధర్మమునకు మూలమని ఆచార్యులు వారు మనకు తెలియచేసి ఉన్నారు. న శివేన వినా శక్తిర్న శక్తి రహిత శివ. ఇది శివశక్తుల అభేదనను తెలుపుచున్నది. జడశక్తి, గతిశక్తి ఇరువురు శక్తులుగా శివశక్తులను తెలియజేయుచున్నది. దీనిని ఆంగ్లమున పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీగా చెప్తున్నారు. కాళిదాసు శ్రీ సకల జననీ స్తవమునందు శ్రీమాతను ఇట్లు స్తుతించెను. త్వయా యో జానీతే రచయతి భవత్యైవ సతతం త్వమేవేచ్ఛ త్యంబ త్వమసి తనవోప్యస్య విహితాః. గతిః సామ్యం శంభుర్వహతి పరమవ్యోమ వపుషా తథాప్యర్థం భూత్వా విహరసి శివస్యేతి కిమిరం. మూల ప్రకృతివైన నీవే పరమేశ్వరుని త్రివిధ శక్తులుగా అయి ఉన్నావు. శివుని అష్టమూర్తులు నీ స్వరూపమే. తుదినంతయు లయమగునప్పుడు మహావ్యోమాకృతి నా తనిలో సాటిగా నొందుచున్నావు. ఇది ఎట్లుండా శివునిలో నీవు సగమకుట మర్యాద కాదు. శ్రీమాత రూపము సర్వ అరుణత్వము, శక్తిమయతను, కిరీటము, సర్వేశ్వరేశ్వరీత్వమును, శశి మకుటమణి చంద్రకళ ఆనందమయత్వమును, మూడు కన్నులు కాలత్రయజ్ఞత్వమును, వక్షస్థల భారము సృష్టి జీవుల అన్నమయాది పంచకోశ పోషణ ద్రవ్య సమృద్ధిని తెలుపును. ఈ సర్వము ప్రకృతి స్వరూప శ్రీమాత మాతృ విరాట్ రూపము అయి ఉన్నది. ఇందులోనే లయమైన శివత్వము, శివతత్వం అంతర్గత శక్తిగా ఉండి ఉన్నది. హయగ్రీవులు వారు లలితా సహస్రంలో శ్రీకంఠార్థ శరీరిణి శివశక్త్యేక రూపిణి శివప్రియ శివపర అని శ్రీమాతను స్తుతించారు. శ్రీకంఠార్థ శరీరిణి శంకరుని అర్ధ శరీరము కలది. శంకరునిలో అర్ధ శరీరము కలది. శంకరునితో అభిన్నముకు వర్ణ శరీరము కలది. శంకరుని వలె సగము శరీరము నలుపు, సగం శరీరము తెలుపు కలది. వేదం పురుషం వేదం పురుషం కృష్ణపింగళం అని స్తుతించింది. వాగ్రూపురాలకు శ్రీమాత శరీరం నందు అర్ధభాగము ఆకాశ రూపము, సగము శరీరము పూర్ణోదరి మున్నకు శక్తుల చేతను, సగము శరీరము శ్రీకంఠాది శివుల వారి చేతను పూర్ణమైనది. కామకళా స్వరూపురాలు. శ్రీ అనగా విషము. విషము కంఠమునందు కలవాడు శ్రీకంఠుడు శివుడు. అతని అర్ధ శరీరము కలది, లేదా శ్రీకంఠునితో కూడిన అర్ధ శరీరము కలది. అందుకనే దేవికి శివునికి
తాదాత్మ్యము బృహద బృహదారణ్యకమందు మొదట ఆత్మయే ఉండినది అని ఆరంభించి పిదప ఆత్మయే రెండైనది. ఆ రెండే భార్యాభర్తలు అయిరి అని చెప్పబడింది. శివుల వారి వలె శ్రీమాత శరీరార్థం కొంచెం తెలుపు కొంచెం నలుపు అనగా శంకరుల వారి అర్ధ శరీరము పొందిన దేవి యొక్క కుడి భాగము తెలుపు ఎడమ భాగము నలుపుగాను నీ శరీరమును విభజించుకొనుము అని వాయుపురాణం నందు బ్రహ్మ చెప్పగా శ్రీమాత అట్లే అని గౌరీ కాళీగా పిలువబడెను. మాతృకా కోశమందు అకారమునకు శ్రీకంఠుడు, ఇంద్రుడు, లలాటము అనగా రుద్రుడు, కేశవుడు అని అర్థములు కలవు. అందువలన శ్రీకంఠ పదముచే అకారమును గ్రహించవలను. అకారము అర్ధ శరీరము కలది. శ్రీకంఠ అర్ధ శరీరిని అగును. వాక్ స్వరూపురాలు వేదమున అకారమే సర్వ వాక్కులు అయినది. అకారము హల్లులతో కూడి అనేక పద వాక్ రూపములు వాక్ స్వరూపములు అయ్యారు. అకార రూపమైన మొదటి పరావాక్యే క్రమముగా స్థూలమయ్యి వైఖరి వాక్కుగా అయినది. సూత సంహితలో ఇచ్ఛాశక్తికి ఉదరమందు శివుడు ఉండుటచే పరిపూర్ణురాలాయి. శివ సంబంధ మాతృకాన్యాసమందు సగము పూర్ణోదరి మున్నగు శక్తుల చేతను సగము శ్రీకంఠాది శివుల చేతను పూజింపబడుచున్నది. కామకళతో సమానముగా ఉండను కనుక కామకళా స్వరూపురాలు అని అర్థము. ఆ శ్రీకంఠుడు ఆ శ్రీకామకళ అని మాతృకాన్యాసము చెప్పుచున్నది. పరావాక్ స్వరూపిణి శ్రీమాత శివశక్తి ఐక రూపిణి. శివశక్తుల సామరస్యమే స్వరూపముగా కలది. శివచక్రములు శివశక్తి చక్రములు ఏకత్వము పొందిన స్వరూపము కలది. శివశక్తులను ప్రతిపాదించు హంస మంత్ర స్వరూపురాలు. శివుని పంచశక్తుల సమిష్టియే స్వరూపముగా కలది. ఐక్యము అనగా సామరస్యము అని అర్థం. శివశక్తులిద్దరి సామరస్యమే రూపముగా కలది. శివేచ్ఛచే పరాశక్తి శివతత్వంతో ఏకత్వం పొందినది. సృష్టి యందు శ్రీమాత నువ్వుల నుండి తీసిన నూనె వలె ప్రకాశించును. బ్రహ్మాండ పురాణమందు త్రికోణమునందు బిందువు కూడి ఉన్నది. అష్టార చక్రమందు అష్టదళములు కల కమలము అని ఆరంభించి శివచక్రములకు శక్తి చక్రములకు అవినాభావ బంధము ఎవడు ఎరుగునోమో అతడు చక్రవిధుడు అగు. ఈ నామము హంసమంత్రము. హంసమంత్రము శివైక్యము శివశక్యము కలదు. ఈ మంత్రస్వరూపమే శ్రీమాత. శివుని యొక్క శక్తి శాంతాంతమైనది. ఇది ఎట్లనగా శివులు వారు శక్తికి తన అర్ధ శరీర భాగమును ఇచ్చినప్పుడు శిరస్సు నుండి పాదముల వరకు సగం వరుస సమానంగా వచ్చింది. కుడి ఎడమ నేత్రములు చెరి సగం వచ్చాయి. మూడవ నేత్రం సగం అగుటకు ఈ మూడవ నేత్రం అగ్నియుక్తం,
శ్రీమాత ఈ మూడవ నేత్రంలో సగం అగ్నియుక్తం శివులు వారికి ఇచ్చి అందులోని సగ మూడవ నేత్రంను అమృతమయమైన కరుణారసంతో నింపినది. అందువలన ఈ మూడవ నేత్రం సగభాగంలోని అగ్నిని సగభాగం నుండి శ్రీమాత కరుణారసం పడి ఆ అగ్నిని శాంతింపచేయుచు వచ్చింది. ఇది ఎలా అంటే, ఇంట్లో తండ్రి దండిస్తే తల్లి చేరతీసినట్లుగా భావించవచ్చు. తండ్రి సంతానమునకు ఏదైనా అల్లరి పని చేసినప్పుడు అన్నం పెట్టవద్దు అంటే తల్లి రహస్యంగానైనా సంతానమునకు అన్నం పెట్టినట్లు అవుతుంది. స ష స హ అనుక్రమమున సకారము తర్వాత హకారము తర్వాత సకారము, క్షమించాలి మరలా, స ష స హ అనుక్రమమున సకారము తరువాత షకారము తరువాత సకారము తరువాత హకారము, స మొదలు హా చివర అయి ఉండుటచే హకారమున హంసమంత్రము అయి ఉన్నది. శివప్రియ, శివస్య ప్రియా, శివ ప్రియో యస్య ఇతి వా, శివునికి ప్రియురాలు లేక శివుడు ప్రియుడుగా కలది, శివునికి ఇష్టురాలు. శివపర, శివుని కంటే శ్రేష్ఠురాలు, శివునికి శక్త్యాధీనమైన ఆత్మలాభము అనగా శివుడు శక్తికి అధీనమైన వాడు, శివుడు పరుడుగా కలది. భక్తులకు శివుని తెలుపునదిగా శివపర, శివశబ్దము దీనికంటే పరమని శివుని కూర్చి శ్రీమాత బోధించునని అర్థం. శివశబ్ద ఏతత్ పరః. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమఃశివాయ చ నమఃశివాయ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.